హలో మావా, నేను మీ సోలో మ్యాన్. బ్రతికే ఉన్నావా? ఇంకా ఏం కావాలా? నేను మా ఫ్రెండ్ ప్రవీణ్ నా లైఫ్లోనే ఫస్ట్ రైడ్ చేద్దామని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం. సో అందువల్ల ఎర్లీ మార్నింగ్ విజయవాడలో 6 గంటలకల్లా పెన్సిల్ తిరిగి వచ్చాం. అక్కడి నుంచి మా ప్లాన్ డెస్టినేషన్ ఏంటంటే గొట్టిముక్కల వాటర్ ఫాల్స్. నేను నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం నేను రైడ్ వేయడం, అండ్ అది కూడా నా బండి మీద. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బండి నాది. నేను 2022లో కొన్నాను. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు రైడ్ వేయలేదు. ఇదే నా ఫస్ట్ రైడ్, అండ్ దాంట్లో ఆఫ్ రోడింగ్, ఆన్ రోడింగ్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ అందరూ చూసి బాగుంటే లైక్ చేయండి. యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళందరినీ నాకు వాట్సాప్లో వీళ్ళు పరిచయం అయ్యారు. యాక్చువల్గా ఒక గ్రూప్ ఉంది, రామ్ ఎక్స్ప్లోర్ కమిటీ అని. అది విజయవాడ నుంచి లేకపోతే తిరుపతి, గుంటూరు వీళ్ళందరూ ట్రావెల్ చేయడానికి వీళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నారు. మీరు విజయవాడ వాళ్ళైతే ఒకసారి ఈ గ్రూప్తో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మాతో పాటు ఈ బాబాయ్ కూడా మాతో పాటు రైడ్కి వస్తున్నట్టు మా లైన్లోకి వచ్చాడు. మాకేం అర్థం కావట్లేదు, బాబాయ్ ఎందుకు అలా వస్తున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడని చెప్పేసి. పాపం బాబాయ్ కూడా అర్థం కావట్లేదు, ఎవరో వీళ్ళంతా పొద్దున్నే ఎంతమంది లైన్లో వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు చూడండి, బాబాయ్ ఎలా మధ్యలో లైన్లోకి వచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు. అలా అక్కడి నుంచి మా రైడ్ వయా ఇబ్రహీంపట్నం, కొండపల్లి, పరిటాల, ఆ తర్వాత మా ఫైనల్ డెస్టినేషన్ గొట్టిముక్కల వాటర్ ఫాల్స్. ఈ అన్నేమో మాకు తెలియకుండా సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆయన ఏ సిగ్నల్ ఇస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్ టైం రైడ్ కదా, మాకు అందుకే అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. అలా చెయ్యి బైక్ లేపితే ఫాస్ట్గా రమ్మని, సైడ్కి రమ్మని, లేకపోతే పిటికలు బిగిస్తే అక్కడ ఆగమని, ఇవన్నీ మెల్లగా అర్థమయ్యాయి. ఇక్కడ ఎందుకు రావంటే, మధ్యలో బ్రేక్ ఎందుకు ఇచ్చామంటే అక్కడ వచ్చే వాళ్ళలో ఒకళ్ళ బైక్ ట్రబుల్ ఇచ్చింది. అందువల్ల మేము ఆగి దాంట్లో ఏదో బ్యాటరీ దగ్గర ఏదో ఇష్యూ ఉంటే దాన్ని చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దీనివల్ల ప్లస్ ఏంటంటే గ్రూప్గా రావడం వల్ల మనతో పాటుగా కొంతమంది మెకానిక్స్ కూడా వస్తారు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. బండి ఆగిపోయినా ఏమైపోయినా సరే. వాళ్ళు ఇప్పుడు ఆగిపోయిన బండిని మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడంతా ఆఫ్ రోడింగ్ జరుగుతుంది. మేము ఆల్రెడీ ఆ పరిటాల దగ్గర నుంచి రైట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఇది గొట్టిముక్కల వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట. మనం పైగా ఇది ఆఫ్ రోడింగ్ కొంచెం పైకి ఉంది రూట్. తీరా చూస్తే ఇక్కడ వాటర్ ఏం కనిపించట్లేదు. పైన ఏమైనా వాటర్ ఉంటాయేమో మనం చూద్దాం. నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. ఫైనల్లీ వి రీచ్ గొట్టిముక్కల వాటర్ ఫాల్స్. నాకు ఇంకా టెన్షన్గానే ఉంది, వాటర్ ఉంటాయో లేదో అని. మనం చూద్దాం. ఆదివారం పొద్దున్నే లేచి 5 కల్లా స్నానం చేసి 6 కల్లా స్టార్ట్ అయ్యి గొట్టిముక్కల వాటర్ ఫాల్స్కి వచ్చాం. మీరు అందరూ చూస్తారంటే చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. వాటర్ లేని ఫాల్స్, వాటర్ ఫాల్స్ కాదు ఇది. ఇంకా మా వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక కేక్ కట్ చేసుకుంటున్నారు. వర్షం పడితేనే రండి ఫ్రెండ్స్, వర్షం పడకుండా మాత్రం వస్తే నాలా నీరసంగా మళ్ళీ వెనక్కి వెళ్తాం.